అలా చేయటానికి ఎలా అని అడిగిన వాళ్ళందరికీ కూడా ఆ సిస్టమ్ చెప్పడానికి ఈ వీడియో అండి. ఒక సింపుల్ పద్ధతి. ఇప్పుడు మీరు చూశారు కదా, https://www.janasenaparty.org డొనేషన్స్. ఇది క్లిక్ చేశారంటే, ఈ లింక్ కూడా పెడతానండి వీడియోతో పాటు. ఇది క్లిక్ చేశారంటే వెబ్సైట్ డైరెక్ట్గా వస్తుంది మీకు, జనసేన పార్టీ వెబ్సైట్. ఇప్పుడు ఈ వెబ్సైట్లో మీరు జనసేన పార్టీ డొనేషన్స్ ఇందులోకి వెళ్ళారంటే పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇండియన్ సిటిజనా కదా, ఎస్, మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మీ అడ్రస్ అంతా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. అప్పుడు ఎంత అమౌంట్ ఏంటనేది కూడా అది చెప్తుంది, అడుగుతుంది. 1000 నుంచి 10 రూపాయల నుంచి 2000, 2000 నుంచి 20,000 వరకు, అంటే 19,999, 20,000 కన్నా ఎక్కువ అంత అనుకున్నప్పుడు మనం నెలకు ఒక 30 రూపాయలు అనుకుంటున్నాం కాబట్టి 30 రూపాయలు పెట్టండి. ఐ డిక్లేర్ అనేది యాక్సెప్ట్ చేయండి, ఎస్ చేసి. ఏదో ఒక చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్ అడుగుతుంది. 7 + 6 = 13 చేసాం. నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు పార్టీకి ఎన్ని విధాలుగా మనం చెయ్యొచ్చు అంటానికి, ఇప్పుడు యూపీఐ, బిహెచ్ఐఎం ఉన్నాయి కదా, ఫోన్పే, ఇది చేసినప్పుడు గూగుల్ పే చేయొచ్చు, మీరు పేటిఎం చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, బిహెచ్ఐఎం చేయొచ్చు. ఇది కాదు, ఇంకా పద్ధతిలో మీరు క్రెడిట్ కార్డుతో చేయొచ్చు. మీ క్రెడిట్ కార్డ్ నెంబరు అవన్నీ ఇచ్చి చేసుకోవచ్చు. ఇది కూడా కాదు, చేంజ్ డెబిట్ కార్డుతో చేయొచ్చు, మీ డెబిట్ కార్డ్ తోటి చేయొచ్చు. ఇది కాదు, నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. మీకు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ నుంచి నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. అది కాదు, వాలెట్స్, ఎన్ని రకాల వాలెట్స్ ఉన్నాయి, ఓఎల్ఐ మనీ, మోబిక్విక్, ఫ్రీచార్జ్, జియో మనీ, ఇలాగ చాలా సింపుల్గా పార్టీ వెబ్సైట్ నుంచి మీరు పార్టీ డొనేట్ చేయొచ్చు. 30 రూపాయలు కాదు, 10 రూపాయలు కూడా మీరు చేయొచ్చు, మీ ఓపిక, మీ ఇష్టం అది ఎంత అనేది. ఇది చాలా సింపుల్ పద్ధతే. ఇది పెద్ద కష్టంతో కూడుకున్నది కూడా కాదు. ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం మళ్ళీ.